ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు. మరి ఈ దిన వాక్యము కీర్తనలు 8వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు మానవుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు, వందనాలయ్యా. మరి చదవబడిన వాక్యంలో మర్మాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించి మేలు పొందుటకు మీ కృప దయచేయండి ప్రభాతండి. అవును ప్రభాతండి నాయన, మేమెంతటి వారం ప్రభా తండ్రిని ఎదుగో ప్రభాతండి నాయన. మరి ఈ వాక్యాన్ని గురించి మేము క్షుణ్ణంగా తెలుసుకుంటకు ఆయన తండ్రి మాతో మాట్లాడమని మీ కృప కటాక్షం మా మీద మెండుగా కుమ్మరించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కీర్తనలు కనుక ఒకసారి చూసినట్లయితే కీర్తనలను 5 స్కందాలుగా విభజించడం జరిగింది. దావీదు దీనిలో 73 కీర్తనలు కూడా వ్రాసినట్టుగా మనము చూస్తామన్నమాట. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కీర్తనలతో స్తుతిని, ఆరాధనను, ఒప్పుకోలని వాటిని భావములలో బయలుపరుస్తుందన్నమాట. అయితే ఈ దేవుని మహిమ ఇందులో మనం చూసినట్లయితే ఈ వచనము దేవుని సృష్టి మహిమ ముందు మానవుడు ఒక అల్పతను మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అవును కదండి. మరి దేవుడు మానవునిపై చూపి అపారమైన ప్రేమ కానీ, శ్రద్ధ కానీ, జ్ఞాపకం ఉంచుకోవడం, దర్శించడం అని మనకు తెలియజేస్తుంది. మనిషి మరి బలహీనుడు, తాత్కాలికుడు, మరి పరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగినవాడు. అయినా కూడా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దర్శించుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ విషయాన్ని మనకు ఈ చదవబడిన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది అనమాట. అయితే అసలు జ్ఞాపకం చేసుకునుట అంటే ఏంటి కదండి? మానవుడు దేవునితో మరి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని, మనమంటే దేవునికి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనకి ఈ వాక్యం కూడా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే జ్ఞాపకం చేసుకునుట అనేది అసలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలను ఒకసారి మనము చూసుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట అనున్నవి. చూశారండి. మరి స్త్రీ తన గర్భాన పుట్టినటువంటి బిడ్డని కరుణింపకుండా మాంతుందా? ఒకవేళ మాంతే మర్చిపోవచ్చు, కానీ నేనైతే మిమ్మల్ని మరవను. తల్లి అయినా మరుస్తుంది కానీ నేనైతే మిమ్మల్ని మర్చిపోను, నా అరచేతుల్లోనే మిమ్మల్ని చిక్కుకొని ఉన్నానని చెప్తున్నాడు. చూశారండి ఎంత గొప్ప దేవుడు, మనమంటే అంత ఇష్టమో ఈ వాక్యం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నవి అంటున్నాడు కదా. ఒక రక్షణ వ్యవస్థని, ఒక రక్షణ గోడని మన చుట్టూ కూడా ఉంచి ఉన్నాడనమాట. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం అవిశ్వాసంతో కూలిపోకుండా ఈ రక్షణ గోడని మన చుట్టూ వేశాడని మనం ఈ వాక్యము ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ జ్ఞాపకం అంటే గుర్తుపెట్టుకోవడమే కాదు కదా, మరి మనం ఇప్పుడు చూసిన ఆ వాక్యాన్ని బట్టి మన మీద శ్రద్ధ చూపుతూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మన మీద కృప చూపుతూ ఉన్నాడు. ఎలాంటి కృప అంటే ఉచితమైనటువంటి కృపను మన మీద చూపిస్తున్నాడని వాక్యము సెలవిస్తూ ఉందండి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మనతో సంబంధాన్ని కొనసాగించాలని దేవుడు చూస్తూ ఉన్నాడనమాట. ఎలాంటి సంబంధం అంటే యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి కదండి. మరి ఆయన ఏం చేశాడు? మనతో సంబంధాన్ని కొనసాగించడానికి ఏం చేశాడు? మరి ఒక మానవుని రూపం ధరించి, శరీరాన్ని ధరించి ఇక్కడికి ఈ లోకానికి వచ్చి
సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం జరిగింది, మనతో సహవాసం చేయడం జరిగింది, మనతో సంబంధాన్ని కొనసాగించడం జరిగింది కదండి. మరి అంత గొప్ప దేవుడు మరి మానవ రూపం దాల్చి వచ్చాడంటే మరి మన కోసం, మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామా, దేవునితో సంబంధాన్ని కొనసాగిద్దామా. అలాగే మానవుని దర్శించటం అన్నమాట. మరి మానవుని దర్శించటం, మానవులను కూడా ఆయన దర్శిస్తూ ఉంటాడు. మరి ఆ దర్శనాలు మనకి తెలుస్తున్నాయంటే మనం వాక్యాల్లో కొంతమందిని చూడవచ్చు అనమాట. దర్శించటం అనేది లోక సువార్త 1:68 కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను కదండి. ఎంత గొప్ప దేవుడు అండి, విమోచన కలుగజేశాడు. దర్శనం ద్వారా వారికి విమోచనాన్ని కలుగజేశాడు. మరి ఎంతోమంది భక్తులకు మన బైబిల్లో వాక్యం ద్వారా తెలియజేస్తుంది. ఎంతోమందికి దర్శనం దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు అన్నమాట. దానియేలుకు కానివ్వండి, యోసేపుకు కానివ్వండి, ఎంతోమందికి మరి దర్శనాన్ని ఇచ్చి ఎంతో గొప్ప మేలు చేసినట్లుగా మనము చూస్తామన్నమాట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. మరి మన పరిస్థితిని విచారించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు కదండి. మానవునిగా లోకానికి వచ్చాడు. మరి అంటే ఆయన వచ్చి మరి సిలువలో మరి తన ప్రాణాన్ని మన కోసం పెట్టినట్టుగా మనం చూస్తాం కదా, మనల్ని రక్షించే దేవుడుగా. మరి అప్పుడు మనం చూసినట్లయితే సౌలు కుమారుడైన యోనాతాను కూడా మరి దావీదుతో స్నేహం చేసి, మరి దావీదు ఒక పనివాడు అయినా కూడా మరి యువరాజు అయినటువంటి యోనాతాను దావీదుతో స్నేహం చేసి, ఇద్దరు కూడా మంచి స్నేహంగా ఉంటూ మళ్ళీ దావీదు ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డుగా వేసినటువంటి యోనాతాను కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడనమాట. అలాంటి మరి అంతకంటే గొప్పగా మన దేవుడు తన ప్రాణాన్ని మనందరి కోసం కూడా, మన రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడు అనమాట. అలాంటి దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదండి. మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మరి అయితే మనం ఆత్మీయంగా ఉన్నట్లయితే మనకి ఇవన్నీ కూడా ఆయనతో మనకున్న సంబంధాన్ని తెలియపరుస్తుంది. మనల్ని దర్శించడంలో మనకు కూడా ఆ దర్శనాలు మనకి వస్తాయి. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లుగా మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుల్లో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మనం విశ్వంలో చాలా చిన్నవారం కదండి. ఎందుకంటే మరి ఆకాశాన్ని, భూమిని, మరి సూర్య చంద్ర నక్షత్రాలని ఆయన సృష్టిస్తే వాటిలో మనం చాలా చిన్నవారమే అయినప్పటికీ కూడా దేవుడి దృష్టిలో మనము అమూల్యమైనటువంటి వారం అన్నమాట. దేవుడు మనతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. మనమంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అండి ఆయనకి. మనం ఏమి చేసినా కూడా మన తప్పులను క్షమిస్తూ, మన పాపాలను క్షమిస్తూ, మన కోసం ఆయన ఎంతో బాధపడుతూ మరి మనల్ని రక్షణ మార్గం నడిపించాలని ఆయన ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దేవుడు, గొప్ప తండ్రి అన్నమాట. అయితే మనల్ని మనం చిన్నవారిగా అభద్రతగా భావించినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. అభద్రతగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మనం చిన్నవారిగా అనుకున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే మనకి ఎంత ఊరటగా, ఎంతో మరి దేవుని యెడల ఇంకా ఎంత మనకి ప్రశాంతంగా, సమాధానంగా ఉంటుందో ఒకసారి మీరు మరి గుర్తు చేసుకోవచ్చండి. ప్రార్థన, మన జీవితం కూడా ఆయనకి ఎంతో విలువైందనమాట. మనం ప్రార్థిస్తూ ఉండాలి. అది మన జీవితం కూడా ఆయనకి ఎంత విలువైంది. మనం మంచి మార్గం నడుస్తూ ఉంటే మన జీవితము ఆయనకి ఎంత విలువైంది. ప్రతి మనిషిని కూడా ఆయన రక్షణ మార్గం నడిపించాలి. ఏ ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్కరు కూడా అపవాది చేతిలో చిక్కుకోకుండా, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్లకుండా మరి ఆయన బిడ్డలుగా జీవించాలని మన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మన ప్రార్థన ఆయన కోరుకుంటున్నాను అన్నమాట. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, మరి మనం దేవునికి ఎంత ముఖ్యమనేది కదా ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటుంది. ఇది నిరూపించింది. ఈ వాక్యం కూడా, ఈ వచనం మనకి నిరూపించింది అనమాట. దేవుని ప్రేమ కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే ఆయన ఘనతను మనము చాటాలి. ఆయన ఘనతను పరిచర్య ద్వారా ఎంతోమందికి, అన్యులకు తెలియని వారికి తెలియపరుస్తూ మరి ఆయన ప్రేమను మనం అందరికీ చాటేవారంగా ఉండాలి. మరియు ఆయన సృష్టిని బాధ్యతగా మనం ఆయన సృష్టించినటువంటి సృష్టి, భూమి, ఆకాశము, మరియు సూర్య చంద్ర నక్షత్రాలు కానివ్వండి, జలరాశులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవి. అవన్నీ కూడా మనకు కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నది. దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట వాక్యం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని బట్టి మనము
అర్థం చేసుకోవాలండి. మరి దేవుణ్ణి మనకి, ఎందుకంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. అలాగే మనతో సంబంధాన్ని కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడని, మనం ఎంత చిన్నవారమైనా కూడా మరి దేవునితో చూస్తే మనల్ని దేవతల కంటే కూడా కొంచెం చిన్నవారిగా, దేవుని కంటే కొంచెం చిన్నవారిగా మనల్ని చేశాడు. కానీ మనకి అన్ని విషయాల్లో మనకి ప్రాధాన్యతనిస్తూ, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ, మనల్ని ఎంతో హెచ్చిస్తూ చేస్తున్న దేవుణ్ణి మనం మర్చిపోకుండా, ఆయన చేసిన మేలులను ఆయన మన కోసం ఏమైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా, అవునండి, మనం ఏ బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన గమనించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కొనసాగాలని, ఆయన రక్షణ మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు, వందనాలయ్యా. మరి చదవబడిన వాక్యంలో, అవునయ్యా, మేమెంతటి వారం నాయన, అయినా కూడా తండ్రి మమ్మల్ని హెచ్చిస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి, ఇదిగో ప్రభా, అనునిత్యం తండ్రి మా కోసం తండ్రి నాయన మీరు ప్రభ ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని రక్షణ మార్గం నడిపించాలని, అవునయ్యా, ఎలాంటి అపవాదికి మేము చిక్కకుండా తండ్రి నాయన, ఎలాంటి నరకానికి వెళ్లకుండా తండ్రి, ఇదిగో ప్రభానైనా మీ బిడ్డలుగా జీవించాలని, మీ రక్షణ మార్గం నడవాలని మీరు కోరుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఆ విధంగా మేము నడుచుకుంటూ, మీ జ్ఞాపకంలో మేము ఉండటకు నాయన, మీ సంబంధాన్ని కొనసాగించుకుంటకు తండ్రి, మా ఇదిగో ప్రభా దర్శనం మాకు దర్శనాన్ని కలిగిస్తున్న తండ్రి గొప్ప దేవ, మేము ఆత్మీయంగా బలపట్టుకో మీ కృప్తోడుగం సహాయం చేసి నడిపించమని ఈ కొద్ది విన్నపమును ప్రభుపేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.